వెల్కమ్ టు SV6 న్యూస్. నేను మీ సతీష్. రోలర్ స్కేటింగ్ సంబంధించి ఒక వార్తా కథనం అయితే మన దగ్గర ఉంది. జింకానా గ్రౌండ్ లో జరిగినటువంటి ఈ స్పోర్ట్స్ ఏదైతే శిక్షణ ఉందో ఈ కార్యక్రమంలో గత కొన్ని రోజులుగా కొంతమంది విద్యార్థులు శిక్షణ తీసుకుంటున్నారు. వారందరికీ కూడా జాతీయ స్థాయిలో అర్జున అవార్డు పొందినటువంటి అనూప్ కుమార్ అయితే శిక్షణ అందిస్తున్నారు. ఆయన మాటలో ఏం చెప్పారు విందాం ఒకసారి. ఉంటారండి సమ్మర్ క్యాంప్ లో ఈసారి బాగానే ఒక 50 స్టూడెంట్స్ వరకు వచ్చారు. మన రెగ్యులర్ స్టూడెంట్స్ 20-30 అట్లా ఎప్పుడూ ఉంటారు. అక్కడ పోటీల్లో మన ఏషియాలో ఉన్న 15 to 18 కంట్రీస్ పార్టిసిపేట్ అవుతాయి. ఒక్కొక్క కంట్రీ నుంచి టాప్ 2 వస్తారనమాట. సో 30 నుంచి 40 మంది కాంపిటీటర్స్ ఉంటారు అక్కడ ఎప్పుడైనా కూడా. నమస్తే అండి, నా పేరు అనూప్ కుమార్ యామ. నేను వరల్డ్ ఛాంపియన్ గోల్డ్ మెడలిస్ట్ అర్జున అవార్డు రోలర్ స్కేటింగ్ నుంచి అండి. సో ఇక్కడ మనం ఇప్పుడు జింకానా గ్రౌండ్స్ లో ఉన్నాము. నేను అర్జున అవార్డు గెలిచినాక తర్వాత ఈ రింక్ కట్టినారు 2016 లో. అండ్ అప్పటి నుంచి ఇక్కడ ట్రైనింగ్ అవుతూనే ఉంది. చాలా మంది పిల్లలు ఇక్కడనే ట్రైన్ అయ్యి డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్ కూడా వెళ్ళినారు. మనకి ఇప్పుడు రీసెంట్లీ కండక్ట్ అయిన సమ్మర్ క్యాంప్ కూడా చాలా సక్సెస్ఫుల్ గా కండక్ట్ అయింది. ఎందుకంటే అక్కడ చాలా మంది పిల్లలు ఫస్ట్ ఏమి స్కేటింగ్ రాకుండా వచ్చిన వాళ్ళు ఇవాళ ఫార్వర్డ్ స్కేటింగ్, బ్యాక్వర్డ్ స్కేటింగ్, కొన్ని జంప్స్ అట్లా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఇవాళ ఒక పర్ఫార్మెన్సెస్ జరిగినాయి. వీళ్ళందరూ పిల్లలు ఏంటంటే మన ఇండియాని రిప్రజెంట్ చేస్తూ అక్కడ ఏషియన్ ఛాంపియన్షిప్ లో, అది సౌత్ కొరియాలో అవుతున్న ఏషియన్ ఛాంపియన్షిప్ లో దాంట్లో వీళ్ళు పాల్గొంటారండి. వీళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఏంటంటే మార్నింగ్ 3 hours, ఈవినింగ్ 3 hours కంటిన్యూస్ ట్రైనింగ్ చేస్తూ ఉంటారు. తర్వాత వీళ్ళకి ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. ఇందులో కొంతమంది లాస్ట్ ఏషియన్ ఛాంపియన్షిప్ లో కూడా మెడల్స్ గెలిచిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ మన స్టూడెంట్స్ అండి. అండ్ ఇక్కడ చాలా మంచిగా ప్రాక్టీస్ చేసుకుంటూ వేరే వేరే అకాడమీస్ లో మన హైదరాబాద్ లో వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటూ వేరే రింగ్స్ లో కూడా తీసుకుంటూ ఇక్కడ కూడా వచ్చి ప్రాక్టీస్ చేసుకుంటూ చాలా బాగా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ కాంపిటీషన్ అనేది ఆర్టిస్టిక్ కాంపిటీషన్ అండి. ఆర్టిస్టిక్ స్కేటింగ్ అంటే దీంట్లో జంప్స్ అండ్ స్పిన్స్, కొరియోగ్రఫీ ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది, డాన్స్ ఉంటుంది, మళ్ళీ పర్ఫార్మెన్స్ కూడా ఒక్కరు వెళ్ళి చేసేదేమో సోలో పర్ఫార్మెన్స్, ఇట్లా బాయ్ అండ్ గర్ల్ చేసేది పేర్ పర్ఫార్మెన్స్, కపుల్ పర్ఫార్మెన్స్ అని ఉంటుంది. మళ్ళీ 4 కలిపి చేసేది అది క్వార్టెట్ అని అదొక గ్రూప్. తర్వాత స్మాల్ షో గ్రూప్ లో 12 మంది స్కేటర్లు చేస్తారు. లార్జ్ షో గ్రూప్ లో 24 మంది స్కేటర్లు ఒకేసారి చేస్తారు. వాళ్ళందరూ దర్శించేది ఏంటంటే ఒక థీమ్, ఒక కొరియోగ్రఫీ, ఒక కోఆర్డినేషన్, ఒక ప్రిసిషన్ తో ఇవన్నీ చేసే ఉంటాయి అన్నమాట. సో ఇది ఒక చాలా అందమైన స్పోర్ట్. ఎందుకంటే దీంట్లో మంచి మ్యూజిక్ ఉంటుంది, మంచి డాన్స్. అనూప్ కుమార్ అయితే చెప్తున్నారు ఆ సౌత్ కొరియాలో జరగబోయే ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీలో మన రాష్ట్రం నుంచి ఎక్కువ మంది క్రీడాకారులను పంపించబోతున్నట్టుగా ఆయన చెప్తున్నారు. సమ్మర్ క్యాంప్ లో తాను నేర్పించినటువంటి ఈ రోలర్ స్కేటింగ్, దీంట్లో ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ ముఖ్యంగా చెప్పుకోవాలంటే దీంట్లో కొరియోగ్రఫీ అలాగే మ్యూజిక్ థీమ్ తో పాటు రకరకాలుగా ఉంటుంది. మామూలు స్కేటింగ్ కాకుండా దీనిలో డిఫరెంట్ థీమ్స్ ఉంటాయి. ఈ డిఫరెంట్ థీమ్స్ తో అక్కడ పార్టిసిపేట్ చేయబోతున్నారని, ఇప్పటికే దీంట్లో ఉన్న కొంతమంది సీనియర్ క్రీడాకారులు అయితే రకరకాల పథకాలు కూడా పొందినట్టుగా ఆయన చెప్తూ ఉన్నారు. సో వీళ్ళందరితో కూడా ఆయన మరింత శిక్షణ ఇచ్చి వారిని ఒక ఉన్నత స్థాయిగా తీర్చిదిద్దేందుకు తాను ప్రయత్నం చేసినట్టుగా మనకు చెప్తూ ఉన్నారు. జింకానా గ్రౌండ్స్ లో సమ్మర్ క్యాంపు ఏర్పాటు చేసినట్టుగా మనకి ఆయన మాటల ద్వారా తెలుస్తుంది. ఇక్కడి నుంచే కాకుండా జింకానా గ్రౌండ్స్ నుంచి మాత్రమే కాకుండా రాష్ట్రంలోని అంటే ఇతర ప్రాంతాల్లో కూడా ఎవరైతే స్కేటింగ్ నేర్చుకున్నారో వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించే విధంగా తాను ప్రయత్నం చేస్తున్నట్టుగా తన మాటల ద్వారా తెలుస్తోంది. రోలర్ స్కేటింగ్ జాతీయ స్థాయిలో కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా మనకి పేరు తెచ్చినటువంటి వ్యక్తి అనూప్ కుమార్. తను వరల్డ్ ఛాంపియన్ కూడా గోల్డ్ మెడల్ గా పొందారు. దాంతోపాటు అర్జున అవార్డు గ్రహీత కూడా 2016లో, అంటే ఆయన అవార్డు ఎప్పుడైతే పొందారో, ఛాంపియన్షిప్ ఎప్పుడైతే పొందారో అప్పుడే ఆ సమయంలోనే ఇక్కడ మనకి జింకానా గ్రౌండ్స్ లో ప్రత్యేకంగా కోచింగ్ ఏదైతే ఉందో శిక్షణ కోసం అయితే ఏర్పాటు చేశారు. సో తన మాటల ద్వారా అయితే మనకు తెలుస్తుంది మరింత ఎక్కువ మందిని, అంటే రాష్ట్ర స్థాయిలో మరింత ఎక్కువ మందిని శిక్షణ ఇచ్చి వారికి జాతీయ అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చే విధంగా తాను ప్రయత్నం చేస్తున్నట్టుగా అనూప్ కుమార్ చెప్తున్నారు. వాళ్ళందరికీ కూడా SV6 నుంచి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. ఇది ఇవాల్టి ప్రత్యేక కథనం. థ్యాంక్ యూ.